ఈ జన్మకి నువ్వు వాణ్ణి అర్థం చేసుకోలేవు. ఇంకా వాణ్ణి వదిలేయి. నీ వల్ల వాడు చనిపోయేలా ఉన్నాడు. నా బిడ్డను చూస్తుంటే నాకు భయంగా ఉంది. దయచేసి ఇంకెప్పుడు నువ్వు అఖిల్కి కాల్ చేయొద్దు, అంతే. ఆంటీ, మధు, ఏంటి రాకేష్? నీతో సరదాగా మాట్లాడదామంటే ఎప్పుడూ కుదరట్లేదు. నువ్వేమో దూరం దూరంగా ఉంటున్నావు. ఇప్పుడు ఒంటరిగా కనిపించావు. అసలు నువ్వు నన్ను క్షమించావో లేదో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నన్ను క్షమించావో మధుమిత అని అడిగే ధైర్యం కూడా నేను చేయలేకపోతున్నాను. అందుకే ఇలా ఈ ప్రయత్నాలన్నీ నీకు దగ్గర అవడం కోసమే. మనం ఆడుతున్న డ్రామాలో నేను నీ భార్యని కాదు. నిజమే మధు, నేను అలా ఆలోచించలేకపోయాను. నువ్వు ఇంత పాజిటివ్గా ఆలోచిస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు గ్రేట్ మధు. ఇంత బాగా ఆలోచించే నిన్ను ఇంతకాలం చాలా హింసించాను. క్షమించరాని తప్పు చేశాను. రాకేష్, ఇక వదిలే. ఎన్ని రోజులు ఇలా బాధపడతావు? నేను కనిపించినప్పుడల్లా నువ్విలా బాధపడుతుంటావని నీకు దూరంగా ఉంటున్నాను. ఓ, అదా విషయం. అంటే నన్ను బాధ పెట్టకూడదని నువ్వు అనుకున్నావా? అది నాకెలా తెలుస్తుంది మధు? నిన్ను అర్థం చేసుకోకుండా ఇంకా బాధపడుతూనే ఉన్నాను. పోన్లే మధు, నన్ను క్షమించకపోయినా నేను బాధపడకూడదని ఆలోచించావు. అది చాలు. కాస్త సంతోషంగా తృప్తిగా ఉంది. జీవితంలో ప్రేమించే మనిషి లేకపోవడం, నా బాధని కష్టాన్ని పంచుకునే మనిషి లేకపోవడం అంటే ఎంత నరకమో నీ నుంచి దూరం అయ్యాక నాకు అర్థమైంది. ప్రేమ మనిషికి కొత్త జన్మనిస్తుందని నాకు ఈ క్షణమే తెలుస్తుంది. ఎందుకు నువ్వు నన్ను కొంచెం అర్థం చేసుకున్నావని నా మనసు చెప్తుంది. అది నిజమని నమ్ముతున్నాను. ఈ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నాను. మధు, నీకోసం ఇంకో చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకో, ఇస్తాను. ఏంటి రాకేష్? కళ్ళు మూసుకో. నేను చెప్పగానే కళ్ళు మూసుకుందంటే మధుమిత పూర్తిగా నా దారిలోకి వచ్చినట్టే. ఎస్, మధుమిత విషయంలో నేను సక్సెస్ అయినట్టే. ఇప్పుడు కళ్ళు తెరు. మధు, మనం ఇలా సంతోషంగా ఉండాలి. మన మధ్య ఇక ఏ అనుమానాలు, గొడవలు ఉండకూడదు. ఏమంటావు? నేను మాత్రం కాదంటానా? ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ఇలాంటి సంసారమే. అది భర్త అర్థం చేసుకుంటే చాలు. చేసుకున్నాను మధు. ఇప్పుడిప్పుడే నేను మనిషిని అవుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఓకే రాకేష్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మూరెడు మల్లెపూలతో మొదటి పిల్లాన్ని నమ్మించేశాను. ఇక రెండో పిల్లాన్ని నమ్మించాలి. పాపం వైష్ణవి నా యాక్టింగ్ నిజమని నమ్మి నిజం చెప్పిన అఖిల్ గారిని నానా మాటలని బయటకు పంపించింది. వైష్ణవి దగ్గర నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వైష్ణవి, రాకేష్, ఏం కావాలి? కాసేపు నీతో మాట్లాడే టైం కావాలి. ఏం మాట్లాడాలి? ముందుగా నీకు థ్యాంక్స్ చెప్పాలి.
థ్యాంక్స్ దేనికి రాకేష్? ఈరోజు ఏంటి ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు? అవును వైష్ణవి, ఈ కొత్తదనానికి కారణం నువ్వు, ఈ మార్పుకు కారణం నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. అఖిల్కి నువ్వు వార్నింగ్ ఇచ్చి పంపిన క్షణం నుంచి ఈ మాట ఎప్పుడెప్పుడు చెప్దామా అని నీ దగ్గర కూర్చొని కాసేపు మనసు వైపు మాట్లాడదామని ఎదురు చూస్తున్నాను. కానీ ఎప్పుడు అమ్మా నాన్న ఉంటున్నారు. సరే రా. అసలు నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నావు? నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో అర్థమైంది. నా గౌరవాన్ని నువ్వు ఎంత గొప్పగా కాపాడుతున్నావో తెలుస్తుంది. అలాంటి నిన్ను కష్టపెట్టి హింసించి చాలా తప్పు చేశాను. అదంతా తలుచుకుంటుంటే అసలు నేను ఎందుకలా రాక్షసుల్లో ప్రవర్తించానా అనిపిస్తుంది. రాకేష్, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించి బాధపడతావు? అది బాధ కాదు వైష్ణవి, నరకం. ఎవరికీ తెలియకుండా నాలో నేను నరకం అనుభవిస్తున్నాను. అదేంటి రాకేష్, ఎందుకు ఇలా అయిపోతున్నావు? తెలీదు. నువ్వు నన్ను క్షమించకపోయినా బాగుండేది. నిన్నింత దారుణంగా హింసించాక కూడా నువ్వు నన్ను క్షమించావు చూడు. నీ గొప్పతనం ముందు నేను చిన్నవాణ్ణైపోయాను. నిజం చెప్పాలంటే నేను చచ్చిపోయాను వైష్ణవి. అవును రాకేష్, నిజమే. రాకేష్ చచ్చిపోయాడు. ఆ రాకేష్ చచ్చిపోయాడు. ఈ రాకేష్ పుట్టాడు. నా కోసమే పుట్టాడు. గతాన్ని తలుచుకుంటుంటే భవిష్యత్తు నరకం అవుతుంది. గతాన్ని వదిలేస్తేనే మనం కొత్త జీవితంలో ఉంటాం. నా ముందు చిన్న పిల్లాడి వైపావని నువ్వనుకున్నా, నా మనసులో మాత్రం నువ్వెప్పుడూ గొప్ప స్థానంలోనే ఉంటావు. కానీ ఈ నమ్మకాన్ని పోగొట్టుకోకు, అది చాలు. లేదు వైష్ణవి, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను. ఇక జన్మలో కూడా నిన్ను కన్నీళ్లు పెట్టనివ్వను. నిన్ను బాధ పెట్టి మళ్ళీ నిన్ను రాక్షసుని కాలేను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది రాకేష్. అందుకే నేనిప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాను. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు చాలా తృప్తిగా ఉంది వైష్ణవి. వైష్ణవి, నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటది? నువ్వు కళ్ళు మూసుకుంటే ఇస్తాను. అలాగే. అమ్మయ్యా, సెంటిమెంట్తో కొట్టి వైష్ణవిని కూడా మన ట్రాక్లో పూర్తిగా పడేశాను. ఇక ఈ ఇద్దరు పెళ్ళాల గురించి నేను పెద్దగా టెన్షన్ పడాల్సిందేమీ లేదు. నేను ఏం చెప్తే అదే నిజం. ఇప్పుడు కళ్ళు తెరు. వైష్ణవి, ఇది చిన్న గిఫ్టే అయినా ఇలాంటి క్షణాలు భార్యాభర్తల మధ్య చాలా గొప్పగా ఉంటాయి కదా. ఈ క్షణాలు మన మధ్య ఎప్పటికీ ఇలాగే ఉంటాయి వైష్ణవి. నేను నీకు మాటిస్తున్నాను, ఓకేనా? ఈరోజు మధుమితకి ఇచ్చిన చీర మల్లెపూలతో మధుమిత ఫుల్గా ఇంప్రెస్ అయింది. అలాగే మంచి సెంటిమెంట్గా మాట్లాడి పూర్తిగా నమ్మించేశాను. ఆ నమ్మకమే మాకు కావాలి. నీ మీద పగతో వచ్చిన మధుమిత
ఎక్కడ నిన్ను జైలుకు పంపిస్తుందోనని తెగ టెన్షన్ పడిపోయాం. ఇంకా ఆ టెన్షన్ అక్కర్లేదు మామ్. మధుమిత నీకు ఈజీగా మన వైపు తిప్పుకోవచ్చు. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి రాకేష్. మన టైం బాగుంది కాబట్టి తన మనసు మార్చుకుని పోలీసుల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా మన ఇంటికే వచ్చింది. తను సిన్సియర్గానే వచ్చిందనిపించాకే మేం కూడా తనను ఇంటి కోడలుగా అందరి ముందు చెప్తామని మాటిచ్చాం. మధుమిత కూడా మా మాటలు నమ్మింది. ఆ మధుమిత నేరుగా నరకంలోకి వచ్చిందని తనకు తెలీదు. అంతేకాదురా, తను మనకే డెడ్ లైన్ పెట్టింది. నెల రోజుల్లోగా మన ఇంటి కోడలిగా అందరికీ పరిచయం చేయకపోతే తన దగ్గరున్న ఆధారాలతో యాక్షన్ తీసుకుంటానని చెప్పి నిన్ను జైలుకు పంపిస్తానని వార్నింగ్ ఇచ్చిందిరా. తెలుసు డాడ్, అందుకే మధుమితను అంత ఈజీగా వదలను. ఈ మాత్రం ప్రేమగా నటిస్తున్నానంటే కేవలం తన దగ్గర ఉన్న ప్రూఫ్స్ కోసమే. అవి కానీ మన చేతికొచ్చాయంటే మధుమితను వదిలిపెట్టను. ఆ ప్రూఫ్స్ దొరికే వరకే నేను ఓపిక్గా ఉంటాను. ఆ తర్వాత నా చేతిలో మధుమిత ప్రాణాలు పోతాయి. ఇది నేను బాగా ఫిక్స్ అయిన విషయం. అమెరికాలో వదిలించుకున్నా కూడా ఎంత దూరం నన్ను వెతుక్కుంటూ వచ్చిందంటే నాతో బుద్ధిగా కాపురం చేయడానికి కాదు, నా చేతిలో చావడానికి. నువ్వేం చేస్తావో చెయ్యి, కానీ జాగ్రత్త. వైష్ణవుల మధుమిత అమాయకురాలు కాదు. తనకు చట్టం, సెక్షన్లు అన్నీ తెలుసనిపిస్తోంది. పగడ్బందీగా వచ్చింది. ఆ విషయం మర్చిపోకు, అర్థమైందా? ఓకే డాడ్, నేను చూసుకుంటాను. మధుమిత, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? జస్ట్ ఇప్పుడే రాకేష్. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? లేదే, నేనెందుకు టెన్షన్ పడతాను? నార్మల్గానే ఉన్నాను. అవును, నువ్వింకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావమ్మా? నా గదిలో ఏసీ రిమోట్ కనిపించట్లేదు. ఇక్కడేమైనా ఉందేమో అని వచ్చాను. మా రూమ్లో ఏసీ రిమోట్ లేదే. వైష్ణవి రూమ్లో ఏమైనా ఉందేమో చూడొచ్చు కదమ్మా. అలాగే ఆంటీ, చూస్తాను. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్ మధు. గుడ్ నైట్ అండి. కొంపతీసి వినేసిందంటవేంట్రా? అవకాశమే లేదు. నాకెందుకో భయంగా ఉందిరా. నువ్వు అనవసరంగా భయపడకు. అంతేనంటావా? అంతే. ఈ వైష్ణవి మళ్ళీ వచ్చిందేంటి? దీన్ని అఖిల్ చూడకూడదు. ఏయ్, నీకు ఫోన్లోనే ఇక్కడికి రావద్దు, మళ్ళీ ఫోన్ చేద్దని చెప్పాను కదా. మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీ ఆంటీ, నేను తప్పు చేశాను. అఖిల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను. తప్పు చేశానని ఒక్క మాట చెప్తే అన్నీ సర్దుకుంటాయా? గాయపడ్డ మనసు మళ్ళీ కోరుకుంటుందా? అసలు నీకు మనసంటే ఏంటో తెలిస్తే కదా ఆ మాట అర్థం కావడానికి. ఆంటీ, నన్ను ఎన్నైనా అనండి, నేను భరిస్తాను. నేను చేసింది తప్పే ఆంటీ. నాకు తెలుసు దానికి నేను ఎంత బాధపడుతున్నానో, రాత్రులు నేను ఎంత ఏడుస్తున్నానో మీకు తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటికే నా బిడ్డ నీకోసం అన్నీ వదులుకున్నాడు. చివరికి మమ్మల్ని కూడా మర్చిపోయే స్థితికి వచ్చాడు.
ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్న వాణ్ణి నువ్వు మళ్ళీ బాధ పెట్టావు. అది చాలక ఇప్పుడు ఇంటికి కూడా వచ్చావు. ఇంకా వాణ్ణి ఏం చేయాలనుకుంటున్నావు? ఆంటీ, ఒక్కసారి అఖిల్తో మాట్లాడనివ్వండి ప్లీజ్ ఆంటీ, కాదనకండి. నేను అఖిల్ని బాధ పెట్టను. ఇంకా బాధ పెట్టడానికి వాడి దగ్గర ఏం మిగిలిందని? వాడి మనస్సు ముక్కలైపోయింది. ఇక నీకు చెప్పడం కూడా అనవసరం. వెళ్ళిపో. ప్లీజ్ ఆంటీ, మీకు దండం పెడతాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అఖిల్తో మాట్లాడి వెళ్ళిపోతాను. కావాలంటే ఆ నిమిషం తర్వాత నన్ను బయట గెంటేయండి. సంధ్య, ప్లీజ్ సంధ్య, నువ్వైనా ఆంటీని ఒప్పించు. అమ్మా పోనీలే అమ్మా, అంత బాధపడుతుంది కదా. పైగా ఒక్క నిమిషం అంటుంది. అన్నయ్యతో మాట్లాడిద్దామమ్మా. నువ్వు నోరు మూసుకో. దీన్ని వాడు చూశాడంటే మళ్ళీ పిచ్చివాడవుతాడు. మనకి పూర్తిగా దక్కకుండా పోతాడు. నీ అనే నీకు అక్కర్లేదనుకుంటున్నావా? వెళ్ళు వైష్ణవి, వెళ్ళు, వెళ్ళిపో. ఇంకెప్పుడు నువ్వు మా ఇంటి గడప తొక్కకూడదు. మీరిద్దరూ కలవకూడదు. వెళ్ళు. బయటికి వెళ్ళమన్నానా? అన్నయ్య, అన్నయ్య, నువ్విక్కడున్నావా? ఏంటి సంధ్య, ఏంటా కంగారు? అది అది వైష్ణవి నీకోసం వచ్చింది. నీతో మాట్లాడాలని అమ్మని బ్రతిమలాడింది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. వైష్ణవిని తిట్టి పంపించింది. అమ్మ అలా చేసిందా? వైష్ణవి, 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 అమ్మ వైష్ణవి వచ్చిందా? అవునరా, వచ్చింది. నేనే చెడామడ తిట్టేసి పంపించాను. ఎందుకలా చేసావమ్మా? పాపం తను ఎంత ఫీల్ అయిందో. నువ్వంతకన్నా ఎక్కువ ఫీల్ అయ్యావురా. అంతకన్నా ఎక్కువగా నిన్న వైష్ణవి బాధ పెట్టింది. అది మర్చిపోయావా? అమ్మా తనకేం తెలీదు. పాపం అమాయకురాలు. ఛ! వైష్ణవి, వైష్ణవి, వైష్ణవి! రే అఖిల్, అఖిల్ ఆగరా. ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతున్న వాణ్ణి నువ్వు మళ్ళీ బాధ పెట్టావు. అది చాలక ఇప్పుడు ఇంటికి కూడా వచ్చావు. ఇంకా వాణ్ణి ఏం చేయాలనుకుంటున్నావు? నేను అఖిల్ని బాధ పెట్టను. ఇంకా బాధ పెట్టడానికి వాడి దగ్గర ఏం మిగిలిందని? ప్లీజ్ వైష్ణవి, నువ్వేడవద్దు. నువ్వేడిస్తే నేను చూడలేను. సారీ అఖిల్, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. బట్ నేను చూడలేకపోతున్నాను వైష్ణవి. మా ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలిసింది. అందుకు నేను సారీ చెప్తున్నాను. ఆ అమ్మ ఏదో తెలియక నిన్ను కోపడింది, నాతో మాట్లాడకుండా చేసింది. ఐఎమ్ రియల్లీ సారీ. తప్పు చేసింది నేను. సారీ చెప్పాల్సింది నేను, నువ్వు కాదు.
రాకేష్ ఎదురుగా నిన్ను అనుమానించాను, మాటలు అన్నాను. నువ్వు నా కోసమే ఇదంతా చేస్తున్నావని ఆ టైంలో అనిపించుంటే నిన్ను అలా అనుమానించేదాన్ని కాదక్కిల్. నీ తపన నాకు అర్థమైంది. నువ్వు నా సంతోషం కోసమే ఇలా చేస్తున్నావు. థ్యాంక్ యూ వైష్ణవి, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, అది చాలు. నువ్వు కూడా అందరిలా నేను తప్పుగా ఆలోచిస్తాననుకుంటావేమో అని కంగారు పడ్డాను. కలలో కూడా నువ్వు నా గురించి తప్పుగా ఆలోచించవని నాకు తెలుసు అఖిల్. నీలాంటి అబ్బాయి భర్తగా రావాలంటే ఆ అమ్మాయి ఏదో పుణ్యం చేసుకోనో అదృష్టం చేసుకోనో ఉండాలి. ఇన్ని రోజులు మన ఫ్రెండ్షిప్ లో నువ్వేంటో నాకు తెలుసు కదా. అలాంటిది నేను నిన్ను బాధ పెట్టాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా అసలు నేనేనా అలా మాట్లాడింది అనిపిస్తుంది. నేను నీ గురించి అలా మాట్లాడి అవమానించాను. అసలు నాకు ఏం జరిగింది, ఎందుకు అలా బర్స్ట్ అయ్యాను, అది తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది అఖిల్. పర్వాలేదులే వైష్ణవి, బాధ పెట్టింది నన్నే కదా. అయినా అది ఆ రోజే మర్చిపోయాను. నువ్వింకా ఏడవడం ఏంటి? అఖిల్, ఎందుకు నువ్వు ఇలా భరిస్తున్నావు? నా కోసం ఎందుకు ఇలా ఆరాటపడుతున్నావు?